ఇక్కడ ఈవెంట్ ఏంటంటే ఓవరాల్ గా ఈవెంట్ ఏంటంటే ఎన్ని ఎడ్టెక్ కంపెనీస్ ఉన్నాయి, పిల్లలకి ఏ విధంగా వాళ్ళు ఇనిషియేట్ చేస్తున్నారు. ఇవాళ చూస్తే మనం హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు కూడా ఇక్కడికి వచ్చారు ఫ్రమ్ ఏపీ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్. సో ఇట్స్ రైట్ ప్లాట్ఫామ్. ఏవేవి కంపెనీస్ ఉన్నాయి, ఓవర్సీస్ కంపెనీస్ ఏమున్నాయి, ఎడ్టెక్ కంపెనీస్ ఏమున్నాయి, వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ ఏ విధమైన సపోర్ట్ ఇస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవడం కోసం ముఖ్యంగా ఇక్కడ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ సంబంధించి ఒక ఈవెంట్ జరుగుతుంది. సో వాళ్ళే కదా మెయిన్ చూస్ చేయాల్సింది. పిల్లలకి రేపు పొద్దున వాళ్ళు క్యాంపస్ నుంచి బయటకు వెళ్ళాలంటే అలాంగ్ విత్ సర్టిఫికేట్ దే నీడ్ వన్ అపాయింట్మెంట్ లెటర్ అనమాట. అంటే బయటకు వెళ్ళిన తర్వాత వాడు ఏదో ఒక నిరుద్యోగం కన్నా చిరుద్యోగం ఏంటంటే కంపల్సరీ ఏదో ఒక మంచి కంపెనీలో ప్లేస్ అవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని రావచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ స్టాల్ ని చాలా కంపెనీస్ వచ్చాయి, స్టూడెంట్స్ చూస్ చేసుకోవచ్చు అండి, ఆప్షన్ ఉందా? యా, దే హ్యావ్ ఎన్ ఆప్షన్. సి లాట్ ఆఫ్ కంపెనీస్ అదే ఒకసారి వీళ్ళు గూగుల్లోకి వెళ్ళినా కూడా ఈ కంపెనీస్ కూడా అందులో కనిపిస్తాయి. సో అపార్ట్ ఫ్రమ్ చాలా కంపెనీస్ దే కెన్ సెలెక్ట్ విచ్ వన్ ఈజ్ గుడ్, ఏది వాళ్ళకి మంచి ప్లేస్మెంట్ ఇవ్వగలుగుతుంది, ఏది వాళ్ళకి ఆప్ట్ అవుతుంది, ఏది మనం ఆప్ట్ చేసుకుంటే నేను ఏది ప్లేస్మెంట్ ఎలా తీసుకుంటాను, నాకు ఎటువంటి ప్లేస్మెంట్స్ కావాలి, ఎటువంటి ట్రైనింగ్ కావాలి, దే కెన్ సెలెక్ట్. ఫుల్ స్టాక్ కావాలా, జావా, ఏం కావాలి, ఒరాకిల్సా, సి ప్లస్ ఆర్, ఏ లాంగ్వేజ్ నేను సెలెక్ట్ చేసుకుంటాను, ఏ లాంగ్వేజ్ కి లైక్ కాలేజ్ సెలక్షన్స్ లా. కాలేజ్ సెలక్షన్స్ మెయిన్ ఎడ్టెక్ కంపెనీస్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇంపార్టెంట్. ఇక్కడ మొత్తం జరుగుతుంది అంటే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ జరుగుతుంది. ట్రైనింగ్ ఎటువంటి ట్రైనింగ్ తీసుకోవాలి, ఏ కంపెనీ నాకు కరెక్ట్ ట్రైనింగ్ ఇస్తుంది, ఆ ట్రైనింగ్ తీసుకుని ఎటువంటి ప్లేస్మెంట్ తీసుకుంది, దిస్ ద మెయిన్ థీమ్ అంతే. ఎందుకంటే ఫైనల్ ఎండ్ ఆఫ్ ది గోల్ ఏంటంటే నాకు జాబ్ రావాలి. ఐ నీడ్ టు గెట్ ఎ జాబ్ ఫ్రమ్ ఎనీ బై హుక్ ఆర్ క్రూక్, ఐ వాంట్ టు గెట్ ఎ జాబ్. దట్స్ ఇట్. అది మెయిన్ రోల్. సో ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇవన్నీ కంపెనీస్ ఉన్నాయి, ఇంకా చాలా కంపెనీస్ ఉండొచ్చు. మోర్ ఆఫ్ ది కంపెనీస్ ఇక్కడ ఉన్నాయని చెప్పి కిడ్స్ కాలేజ్ లో అరేంజ్ చేయడం జరిగింది. ట్రైనింగ్ పీరియడ్ ఎన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ ఉండొచ్చు సార్? ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకునే కంటెంట్ బట్టి ఉంటుంది. జావా కానీ, పైథాన్ కానీ, ఇప్పుడు దేనికైతే డిమాండ్ ఉందో వాటిని చేస్తాం. 6 months మినిమం డ్యూరేషన్ ఉంటుంది. 6 months ఉంటుంది. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ వచ్చేసి ఇంకొక 1 year. ప్రాక్టికల్స్ ఉంటాయి, అందులో ఆఫ్లైన్ ఆన్లైన్ ఉంటుంది. దే కెన్ సెలెక్ట్ వాట్ ఎవర్ దే వాంట్. అంటే ఆఫ్లైన్ ఉంటే వాళ్ళు అక్కడ క్యాంపస్కి వెళ్ళి కూర్చొని ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది. ఆన్లైన్ అంటే ఏంటంటే వాళ్ళు క్రెడెన్షియల్స్ ఇస్తారు. ఆ క్రెడెన్షియల్స్ తో లాగిన్ అయ్యి ఇంట్లో కూర్చొని డైలీ 2 hours 3 hours అది కూడా నేర్చుకోవచ్చు. టోటల్ గా ఇప్పుడు కమింగ్ టు ఏబీసీ ఈజ్ నాస్కామ్ మెంబర్ అనమాట. మీరు నాస్కామ్ చూడవచ్చు. నాస్కామ్ మెంబర్ అండ్ ఎన్ఎస్డిసి పార్ట్నర్ కూడా. స్కిల్ ఇన్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ లో ఇప్పటికి దాదాపు 13 years నుంచి ఏబీసీ వర్క్ చేస్తుంది. సో దాదాపు 60,000 పీపుల్స్ కి వాళ్ళ ప్లేస్మెంట్ ఇచ్చారు. సో దానికి వాళ్ళకి హైయర్ ప్రియారిటీ ఇచ్చారు అనమాట. ఇక్కడ ఏబీసీ టెక్నాలజీ అగస్త్య బ్రిలియంట్ సెంటర్ ఏబీసీ అంటే, సో వాళ్ళకి హైయెస్ట్ ప్రియారిటీ ఇచ్చారు. అది మెయిన్. టోటల్ గా ఎన్ని స్టాల్స్ అంటే ఎన్ని కంపెనీస్ ఉన్నాయి సార్ స్టూడెంట్స్ కోసం రెడీగా? ఇక్కడ వీళ్ళు ఎడ్టెక్ కంపెనీస్ వచ్చి దాదాపు ఒక 20 దాకా వచ్చినాయి. ఇక్కడ 20 వరకు వచ్చినాయి ఎడ్టెక్ కంపెనీస్. అంటే ట్రైనింగ్ ఇచ్చే కంపెనీస్ ఇవి. జాబ్ ప్రొవైడ్ చేసుకుని జాబ్ గ్యారంటీ కంపెనీస్ ఉన్నాయి. కమింగ్ టు ఏబీసీ వచ్చేసి మేము జాబ్ గ్యారంటీ అనమాట. ఫస్ట్ ట్రైనింగ్ లోనే వీళ్ళకి 3rd month ఆన్వర్డ్స్ దే స్టార్టెడ్ ప్లేస్మెంట్స్ అనమాట. ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు, గ్రూప్ డిస్కషన్, ఆ ఇంటర్వ్యూ గ్రూమింగ్ కూడా చేస్తారు. సో దాన్ని బట్టి వాళ్ళకు ప్లేస్మెంట్స్ అనేది దే నీడ్ టు ప్రూవ్ వాళ్ళ కెపాసిటీ అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకుని దాన్ని బట్టి వాళ్ళకి జాబ్ వస్తుంది.